బ్రేక్ న్యూస్. గుంటూరు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. కౌన్సిల్ చేజెక్కించుకునేందుకు ఇటు టీడీపీ, వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కార్పొరేటర్లు చేజారకుండా ఇరు పార్టీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం 29 మంది కార్పొరేటర్లు ఉండగా టీడీపీకి 21, జనసేన పార్టీకి 6 మంది కార్పొరేటర్లు ఉన్నారు. టీడీపీ స్టాండింగ్ కౌన్సిల్లో గెలవాలంటే మరో 2 కార్పొరేటర్లే కీలకంగా మారారు. దీంతో కార్పొరేటర్లను కాపాడుకునేందుకు పార్టీలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఇటు కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏ పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు సాయి శంకర్? ప్రసన్న, ఈ రోజు గుంటూరు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు హాట్ గా మారాయనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా కూడా ఇటు కూటమి పార్టీ కంపల్సరిగా స్టాండింగ్ కౌన్సిల్ ని దక్కించుకోవడానికి అనేక రకాలుగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తప్పకుండా తాము స్టాండింగ్ కౌన్సిల్లో గెలుస్తామనే విధంగా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా ప్రస్తుతానికి స్టాండింగ్ కౌన్సిల్ కి సంబంధించి 56 మంది సభ్యులు ప్రస్తుతం కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళలో అత్యధిక శాతం ఏ పార్టీకి సంబంధించినటువంటి స్టాండింగ్ కౌన్సిల్ నెంబర్లకు ఓటు వేస్తే వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్ నెంబర్స్ గా గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు అత్యధిక మెజారిటీ ఉంది. అయితే ప్రస్తుతానికి కూడా మెజారిటీలోనే వైఎస్ఆర్సీపీ 29 కార్పొరేటర్లు తమ వైపు ఉన్నప్పటికీ కూటమి పక్షాన 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా తప్పకుండా మరో 2 కూటమికి సంబంధించినటువంటి ఎన్నికల్లో వాళ్ళు కూటమి పక్షాన్ని నిలుస్తారనే విధంగా కూడా కూటమి పార్టీలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు వైఎస్ఆర్సీపీ మాత్రం ఒకే అంశాన్ని చెప్తుంది. ఎవరైతే ఆ వైఎస్ఆర్సీపీని వీడి కూటమి వైపు అడుగులేశారో వాళ్ళు తప్పకుండా ఎన్నికల్లో మాత్రం మాకే ఓటు వేస్తారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు అవడంతో వీప్ జారీ చేసేటటువంటి అవకాశాలు ఉండవు. వాళ్ళ ఇష్టం, కార్పొరేటర్లు ఎవరికైనా ఓటు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు గెలుస్తారని దానిపైన ఇరు పార్టీల్లో అయితే కొంచెం టెన్షన్ వాతావరణం మొదలైందనే విధంగా చెప్పొచ్చు. 10:30 నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొంటారు. మొత్తం సభ్యులంతా కూడా 6 సభ్యులకు కూడా వాళ్ళైతే ఎన్నికలలో వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కనుక అంటే 1 by 1 అంటే ఒకరికి మొదటి ప్రాధాన్యత, ఇంకోళ్ళకి రెండో ప్రాధాన్యత, ఇలా ఓట్లు వేయొచ్చు. కానీ 6 సభ్యులకి కంపల్సరీగా ఓటు వేయాలి. వాళ్ళు కనుక 5కే వేసినా కూడా వ్యాలిడ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు అనే విధంగా కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరి ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు ఆధారంగానే రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి రాజకీయాలు కూడా మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ క్లియర్ గా ఆరోపణలు చేస్తుంది. కార్పొరేటర్లను 50 లక్షల రూపాయలకి టీడీపీ కొనుగోలు చేసిందనే విధంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు టీడీపీ మాత్రం క్లియర్ గా చెప్తుంది, ₹1 కూడా ఇవ్వలేదు. కూటమికి సంబంధించి పథకాలు, ప్రభుత్వ పనితీరు నచ్చే చాలా మంది కార్పొరేటర్లు మా వైపు వస్తున్నారనే విధంగా కూడా టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు పార్టీలు కూడా క్యాంపు రాజకీయాన్ని కూడా తెరదీసినటువంటి పరిస్థితి ఉంది. తమ కార్పొరేటర్లని దక్కించుకునేటటువంటి ప్రయత్నం అయితే ఈ రోజు వరకు చేశారు. మరికొద్ది సేపట్లో ప్రారంభంగా ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రసన్న, శివశంకర్, అలాగే ఇటు టీడీపీకి సంబంధించి ప్రెసెంట్ సభ్యులు తక్కువగా ఉన్నారు, జనసేనకి ఎక్కువగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇటు జనసేన నుంచి టీడీపీలోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఇటు కూటమి పార్టీలకు సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్లో 2 అంటే ఇటు 6 జనసేనకు ఉంటే మిగిలిన 21 మంది టీడీపీ వైపు ఉన్నారు. అత్యధికంగా టీడీపీ వైపు కూటమికి కలిపి మొత్తం 27 మంది ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి 29 మంది సభ్యులు ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కనుక కంపల్సరిగా ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళే గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఎవరైతే 29, 27 ఈ 2 ఉన్నారో
ఆ ఇద్దరు అటువైపు వేస్తారా కూటమి వైపు మొగ్గు చూపుతారా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. ఆ ఇద్దరు కౌన్సిలర్లు ఎవరు ఉంటారు ఏంటి అంటే భార్యాభర్తలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ కనుక వాళ్ళు భర్త కనుక అటువైపు వేసి భార్య ఇటువైపు వేస్తే కనుక కంపల్సరీగా మరి ఎన్నికలు ఏ విధంగా సాగుతాయనేది చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ఇద్దరు అంటే 2 ఓట్లు కీలకంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 2 ఓట్లు అటుపడితే వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి, ఇటు పడితే కూటమి పార్టీలు గెలిచేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మరి ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ 2 ఓట్లు అనేది కీలకంగా ఉంది. ఆ 2 ఓట్లని ఏ పార్టీ దక్కించుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం మాత్రం ఇటు టీడీపీ జనసేన అలయన్స్ కలిపి ఇటు జనసేనకు 6, టీడీపీకి 21 మంది ఉన్నారు. మొత్తం 27 మంది సభ్యులైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.